Upper block. ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత కరువైంది. వాళ్లు పనిచేసే ప్రాంతాల్లో కూడా నిత్యం భయంగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల కోసం బయటికి పంపించాలంటేనే ఆందోళన చెందుతున్నారు. బాలికలకు చదువు ఒక్కటే సరిపోదని, వారు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని భావిస్తున్నారు. అందుకోసం తల్లిదండ్రులు వారి పిల్లలకు స్వీయ రక్షణే లక్ష్యంగా కరాటే సహా యుద్ధ కళా విన్యాసాలు నేర్పిస్తున్నారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ప్రతిరోజు యువతులు సాధన చేస్తూ సహచర యువతులు చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. Upper block. ఖమ్మంలోని రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు కరాటే ట్రైనర్ గఫూర్ శిక్షణ ఇస్తున్నారు. గత 30 ఏళ్లుగా తాను కరాటే నేర్పిస్తున్నానని, ఆడపిల్లల స్వీయ రక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని, అందుకోసం వారికి స్వాడ్, నాన్చాక్, స్టిక్ వంటి వెపన్స్తో శిక్షణ ఇస్తున్నట్లు గఫూర్ తెలిపారు. చిన్నతనంలోనే కరాటే లాంటి ఆర్ట్స్ నేర్చుకుంటే అమ్మాయిలు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు తమను తాము రక్షించుకోగలమనే ఆత్మస్థైర్యం వస్తుందని గఫూర్ తెలిపారు. నేను కరాటే గత 40 సంవత్సరాల నుండి కరాటే క్లాసెస్ ఇస్తున్నాను. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆడపిల్లలకి ఎక్కువ శాతము స్కూళ్ళలో పోయి గవర్నమెంట్ స్కూల్స్, కేజీబీ, గర్ల్స్ హై స్కూల్స్, ఇలాంటి గర్ల్స్ హై స్కూల్లో వెళ్ళి ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం ప్రతి సంవత్సరము 3 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరిలో పిల్లలకి ఆడపిల్లల కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా రిక్కా బజార్ హై స్కూల్లో గతంలో ఎంతోమంది ఆడపిల్లలను ఈ వెపన్స్, స్వాడు, నాన్చాకు, స్టిక్, సాయిస్, స్పేర్, ఈ వెపన్స్ కటాస్ మొత్తం చాలామంది వారికి ఆడపిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లలకి ఈరోజు ఆత్మరక్షణ కోసం వాళ్ళకి ఈ ఉన్న పరిస్థితులలో వాళ్ళకి చాలా అవసరము. వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఆలోచించాలి, ఏదో కరాటే స్కూల్స్ పోతాయి, అయిపోతాయి, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆలోచన దింపడానికి ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళకి ఏదైనా ఇలాంటి ఆర్ట్ నేర్పిస్తే వాళ్ళ ఆత్మరక్షణకు బాగుండిద్ది. అందువల్ల కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి చెప్తున్నాను నేను, ఆడపిల్లలకి ఇంపార్టెంట్ ఇవ్వండి కరాటేకి. ఎందుకంటే ఇవాళ జరిగిన ఎన్నో విషయాలు చూస్తున్నాం మేము. హైదరాబాద్లో జరిగిన అమ్మాయి మీద రేపులు చేసి అటాకింగ్ చంపటం, అలాగే మొన్న జరిగిన కలకత్తాలో ఒక డాక్టర్ని ఎలాగ చేశారో మనం అందరూ చూసినాం టీవీలలో. ఒక అతను గురించి అని చెప్పేసి ఆమెను ఇబ్బంది పెట్టి ఒక 7-8 మందితో రూమ్లో అత్యాచారం చేసి ఇష్టం వచ్చినట్టుగా చేసి చంపేసి వెళ్ళారు. మేము చూస్తున్నాం. అదే అమ్మాయికి ఆత్మరక్షణ ఒక కరాటే అనేది ఉంటే అమ్మాయికి ఎంత సేఫ్గా ఉండేది. ఏదైనా అటాకింగ్ కోసం ఒక డేర్నెస్ కూడా వచ్చింది, ధైర్యం వచ్చింది కరాటే నేర్చుకుంటే. ఏంటంటే ఒక ఆర్ట్ వచ్చింది, నాకు నేను ఎదుటోళ్ళే నేను కొట్టగలను అని పరిస్థితి వచ్చింది. కాబట్టి మైండ్లో అది నేర్పించడం చాలా మంచిది. అలాగే కాకుండా స్టడీలు కూడా మైండ్ షార్ప్ ఉండిద్ది. ఏదైనా జ్ఞాపక శక్తి లేని వాళ్ళు కూడా జ్ఞాపక శక్తి వచ్చింది. చాలా మంచిది. అలాంటి విషయాలు మనం పిల్లలకి మేము పేరెంట్స్, తల్లిదండ్రులు ఎందుకైనా మంచిది. వాళ్ళకి ఏ విధమైన ఒక ఆర్ట్ అనేది కరాటే నేర్పిస్తే మంచిది. ఎందుకంటే ఎంతోమంది పంపిస్తున్నారు ఆడపిల్లల్ని. రిక్కా బజార్ స్కూల్లో కరాటే నేర్చుకుంటున్న విద్యార్థినులు కత్తులను గాల్లో అలవోకగా తిప్పుతూ అపర ఖాళీల శిక్షణలో దూసుకుపోతున్నారు. విద్యార్థులకు పంచ్, మూవింగ్, స్వాడ్, నాన్చాకు వంటి వాటిల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం, దేహదారుఢ్యం, శారీరక దృఢత్వం వస్తుందని గఫూర్ తెలిపారు. గఫూర్ ఇస్తున్న కరాటే నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. 3 నెలల పాటు సాగే ఈ కరాటే తరగతుల్లో విద్యార్థులకు అన్ని రకాల శిక్షణను ఇస్తున్నారు. గఫూర్ దగ్గర శిక్షణ పొందిన వారు టోర్నమెంట్లో పాల్గొని రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. Upper block. ప్రతిరోజు సాయంత్రం సమయంలో విద్యార్థులకు కరాటేలో శిక్షణనిస్తున్నారు. శిక్షణలో భాగంగా బాలికలకు వివిధ అంశాల్లో ఎదురయ్యే ఘటనలపై ఆత్మరక్షణలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ శిక్షణతో ఎలాంటి ఘటననైనా ధైర్యంగా ఎదుర్కొంటారనే నమ్మకం తమలో కలిగిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు.
తమను తాము కాపాడుకునేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. కరాటే నేర్చుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థినులు. Upper block.